తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు కోటి గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక డౌట్ సార్, ఇలా అడగొచ్చో లేదో. మణిశర్మ గారు, కోటి గారు, ఆ, మీరు కానీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, అద్భుతమైన పాటలు ఇచ్చారు, ఇప్పటికీ ఇవ్వగలరు. మణిశర్మ లాంటి వ్యక్తి మేము కూడా ఉన్నామని గుర్తించండి. కోటి గారు లాంటి వ్యక్తి మంచి సంగీతం ఇవ్వడానికి రెడీ, వచ్చేదెవరు, తీసుకునేదెవరు? ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది ఇండస్ట్రీలో? వాళ్ళ పాటలు చూస్తే అద్భుతమైన పాటలు ఉన్నాయి, వాళ్ళ ట్రాక్ చూస్తే అదొక రికార్డు. అలాంటి వారికి ఎందుకు అవకాశాలు దక్కుతున్నాయి? అంటే వాళ్ళు ఈరోజు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్ని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? అంటే మీకు ప్రతి డైరెక్టర్కి ఒక స్పాన్ ఉంటుంది సార్. అలాగే ఆ డైరెక్టర్తో పాటు వాళ్ళ థాట్, అంటే వాళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు కదా. నేను డైరెక్టర్స్ గురించి మాట్లాడుతాను, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి కాదు. వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఇలాగ ఉంటాయి సినిమాలు, ఇవి అవి ట్రెండ్ క్రియేట్ చేస్తారు. దానికి ఒక ఇది ఉంటుంది, స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ వరకు అవి నడుస్తాయి. ఆ తర్వాత ఇంకొక టేస్ట్, ఇంకొక జనరేషన్ ఇంకొక టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే డైరెక్టర్స్ తాలూకా ఎరా మారుతుందో ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్స్తో పాటు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తాలూకా ఎరా కూడా మారిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకు ఇప్పుడు ఎవరైతే ఫుల్ హైలో ఉన్నారో వీళ్ళే ఇంకొక 10 ఏళ్ళ తర్వాత కంటిన్యూ అవుతారని గ్యారంటీ లేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు అప్పుడు జనరేషన్కి ఏం కావాలో అది దాంతో రెడీగా ఉంటారు. అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి ఏమి ఇవ్వలేరా అంటే, ఇవ్వగలరా లేదో టెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. కరెక్ట్ వర్డ్స్, అది జరగట్లేదు. అండ్ నా దగ్గర ఒక కంపారిజన్ ఉంది. మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ స్వింగ్లో ఉన్నారు, అద్భుతమైన పాటలు ఇస్తున్నారు, ఆల్ ఆఫ్ సడన్గా యాక్టింగ్ వైపు వెళ్ళిపోయారు. మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఆయన ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ హీరోగా ఆయన స్టార్ట్ చేశారు. దేవి నిర్ణయం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అంటే మీకు ఆయన మీద వాత్సల్యం ఉంది కాబట్టి చెప్పండి. దేవి యాక్టింగ్ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. అవునా? నేను మొదటి నుంచి ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీఈస్ ఎ వెరీ గుడ్ లుకింగ్, అట్ ది సేమ్ టైం హీ కెన్ యాక్ట్. తను ఏదో సినిమా చేస్తే నేను కన్విన్స్ అయ్యేవాడినో కాదో తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం డెఫినెట్ కన్విన్స్ అవుతున్నాను. ఎందుకంటే ఆ లుక్ కానీ తను తీసుకున్న డెసిషన్ కానీ రెండు బాగున్నాయి అనిపించింది నాకు. సినిమా చూసిన తర్వాత నేను చెప్పగలను. నేను ఎందుకు దీని గురించి పర్టికులర్ చెప్తున్నాను అంటే, శ్రీను వాసంతి లక్ష్మి నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు చాలామంది నన్ను తిట్టారు, నీకు అవసరమా యాక్టింగ్, దట్టు ఎంత ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నావు అని. అదే జనం థియేటర్కి వచ్చి ఫస్ట్ డే ఈ సినిమా చూసి మళ్ళీ వీడిని ఇంకొకసారి తిట్టడానికి అవకాశం వస్తుంది అని థియేటర్కి వచ్చి సినిమా చూసి అదే జనం ఫోన్ చేసి, ఈ క్యారెక్టర్ నువ్వు కాకుండా ఇంకెవరు చేసున్నా మేము కన్విన్స్ అయ్యేవాళ్ళం కాదేమో, అంత గొప్పగా చేసావు, నువ్వే చేసావు అని పొగిడినోళ్ళు ఉన్నారు. ఈరోజు దేవి గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతుంటే రేపు శ్రీనివాసంతి లక్ష్మికి జరిగిన సీనే రిపీట్ అవుద్దని నా ఫీలింగ్. కానీ బాగా ఇష్టం ఉంటుంది కదా దేవిశ్రీ ప్రసాద్ అంటే మీకు? తన ఎనర్జీ చాలా, తన సాంగ్స్లో ఎనర్జీ ఉంటుంది. దట్టు సాహిత్యం బ్లడ్లో ఉంది కదా తనకి, అందుకు తన సినిమాల్లో సాహిత్యం అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ రెండిటికి నేను ఫ్యాన్. సార్, నాన్నగారి మరణం విషయంలో చాలా బాధపడ్డారంట. అండ్ చాలా వైద్యం పట్ల కూడా, అంటే డాక్టర్స్ పట్ల కూడా చాలా ఇరిటేట్ అయ్యారంట, ఒక రకంగా నరకం అనుభవించారట. అంటే ఇరిటేట్ అని కాదు, కానీ క్యాన్సర్ అనేది ఎలా ఉంటుందంటే, అది తెలిసినప్పుడు క్యూర్ అయిపోతే బాగున్నా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అది ఒక పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళు సఫర్ అవ్వడం చూసి వీళ్ళు తొందరగా వెళ్ళిపోతే బాగున్నా అనే ఫీలింగ్ వస్తుంది. మా నాన్నగారు తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ మాకు కలిగింది. ఎందుకు అంటే, మనం ఎక్కువ ఇష్టపడే వ్యక్తి సఫర్ అవ్వడం మనం చూడలేము సార్. ఎంత క్లోజ్ ఉన్నా వీళ్ళు సఫర్ అవుతూ ఇలాగే మన మధ్యలో బతకాలి అనుకుంటే అంతకన్నా సాడిజం ఇంకోటి ఉండదు. అందుకు మేము లిటరల్గా ప్రే చేసాం, ఇంత సఫరింగ్ వద్దు దేవుడా, తీసుకెళ్ళిపోవాలి. అది నాకు తెలిసి ఆ ఫేజ్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. మాకు అదే ఫీలింగ్ వచ్చింది. అయితే నేనేంటంటే క్యాన్సర్ విషయంలో ఇప్పుడున్న కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ, ఇవి కరెక్ట్ కాదని నా ఫీలింగ్ సార్. ఎందుకంటే నేను ఎంతమంది చూస్తానో అందరూ కూడా, అంటే సక్సెస్ రేట్ ఉండాలి కదా.
ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్కి ఇంత సక్సెస్ రేట్ ఉంది, అందుకు ఇదే కరెక్టు అనడానికి ఒక సక్సెస్ రేట్ ఉండాలి. ఎలోపతిలో మిగతా ట్రీట్మెంట్స్ అన్నిటికీ సక్సెస్ రేట్ ఉంది. సక్సెస్ రేట్ బిలో 50% ఉన్న ఏది కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ కాదని నా ఫీలింగ్. సార్ నాకు తెలిసి ఇది బిలో 10% ఉంది సక్సెస్ రేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అలాంటప్పుడు ఇదే ట్రీట్మెంట్ అని ఎలా చెప్తారు అనేది నా ఇదనమాట వాదన. దీని మీద ఇప్పుడు డాక్టర్లు అందరూ వచ్చి నా మీద విరుచుకుపడతారు. బట్ స్టిల్ ఐసే బయోప్సీ దగ్గరే తప్పు జరుగుతుంది అంటాను నేను. ఒక టిష్యూని జస్ట్ అలా క్లోజ్డ్ షెల్తో టిష్యూ ఉన్నదాన్ని అలా పొడిచి ఒక తీస్తారు. తీయగానే దాని త్రూగా బ్లడ్ ఫ్లో అయ్యి ఆ టిష్యూ తాలూకు చిన్న చిన్న సెల్స్ బాడీలో ఎక్కడెక్కడికో వెళ్ళి స్ప్రెడ్ అయ్యి స్టే అవుతాయి. ఏదో ఒక రోజు అవి అక్కడక్కడ మళ్ళీ అక్యుములేట్ అవుతాయని నా ఫీలింగ్. నేను తప్పని డాక్టర్లు వాదిస్తారు. కానీ బయోప్సీ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో బాడీ అంతా క్యాన్సర్ స్ప్రెడ్ అవుద్ది, కనీసం సెకండ్ టైం అయినా రీలాప్స్ అవుతుంది అనడానికి బయోప్సీ కారణం అని నా ఫీలింగ్. నువ్వేం చూసావు మీ నాన్నగారు తప్ప అనేసి అంటారు. అంటే చాలామంది పేషెంట్లు నేను చూశాను తర్వాత, చాలామంది పేషెంట్లు. అందుకు బయోప్సీ కాకుండా ఇంకేదో ఒక మెథడ్లో మీరు క్యాన్సర్ గురించి తెలుసుకుని ఆ క్యాన్సర్ని కనుక ట్రీట్ చేస్తే ఇప్పుడున్న సక్సెస్ రేట్ కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ వస్తుంది అనేది నా అభిప్రాయం. సార్ దాని గురించి డాక్టర్స్ బయోప్సీ చేయకపోతే అది క్యాన్సరా కాదా ఎలా తెలుస్తుంది, ప్రాథమిక టెస్ట్ అదే కదా అని ఎలా తెలుస్తుంది, అప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం అనేసి అంటారు. అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ సమ్ హాస్పిటల్స్, అన్నీ కాదు, కొన్ని హాస్పిటల్స్ క్యాన్సర్ సక్సెస్ రేట్ చూపించడం కోసం క్యాన్సర్ సెల్స్ కానీ ట్యూమర్స్ని కూడా క్యాన్సర్ అని చెప్పి ట్రీట్ చేసేసి ఇది సక్సెస్ అయిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బా అలాంటప్పుడు బయోప్సీ కాకుండా ఇంకొక మెథడ్లో మీరు క్యాన్సర్ని గుర్తించి దాని మీద ట్రీట్ చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుంది అని నేను అభ్యర్థిస్తున్నాను డాక్టర్స్కి. అది కనుక కరెక్ట్గా చేస్తే బాగుంటుందని. నేను సింపుల్గా కోవిడ్ గురించి కూడా చెప్తా. కోవిడ్ మీకు ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో ఎక్కువ మంది జనం చనిపోయింది ఎక్కువ. అవును సార్. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో అందరూ ఇళ్లలో ఉన్నారు సార్, ఎవరు బయటికి రాలే. సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఈ ఫస్ట్ వేవ్లో ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ వైటమిన్ డి లెవెల్స్ బాగా పడిపోయాయి. విటమిన్ డి లెవెల్స్ ఎవరెవరికైతే స్ట్రాంగ్గా ఉన్నాయో వాళ్ళందరూ బతికారు, ఎవరెవరికైతే అవి తక్కువ ఉన్నాయో వాళ్ళందరూ చనిపోయారు. సార్ ఈవెన్ ఫస్ట్ వేవ్లో చనిపోయిన వాళ్ళకి కూడా విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండడం వల్లే చనిపోయారు. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. మిగతా రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కాక విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఆ ఇమ్యూనిటీని కరెక్ట్గా డిసైడ్ చేసింది విటమిన్ డి. నేను నా లైఫ్లో చూశాను, మా అమ్మకి నాకు ఒకేసారి ఇది వస్తే కోవిడ్ వస్తే నేను హాస్పిటలైజ్ అయ్యాను, మా అమ్మ ఇంట్లో ఉంది. ఇద్దరం ఈక్వల్గా సఫర్ అయినా మా అమ్మకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, నాకు ప్రాబ్లం వచ్చింది. మా అమ్మకి ఎందుకు ప్రాబ్లం రాలేదంటే జస్ట్ 1 month ముందు తనకు విటమిన్ డి లెవెల్స్ పడిపోయాయి అనే ఉద్దేశంతో తను ట్రీట్మెంట్ తీసుకుంది విటమిన్ డికి. ఓకే. నాకన్నా ఎక్కువ వలనరబుల్ మా అమ్మ ఏజ్ ప్రకారం, కానీ మా అమ్మ వాజ్ సేఫ్ కంపేర్డ్ టు మీ. నాకు వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండేవి. అందుకు డాక్టర్స్ చేసిన తప్పు ఏంటి, మీరు ఈ పారాసిటమాల్స్ తీసుకోండి, ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి, అవి తీసుకోండి, ఇవన్నీ పక్కన పెట్టుకోండి, ఇలాంటివి పెట్టుకోండి, ఇవన్నీ చెప్పారు. కానీ మీరు వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి అని చెప్పుంటే సెకండ్ వేవ్లో అంతమంది చనిపోయేవాళ్ళు కాదు, ఈవెన్ ఫస్ట్ వేవ్లో కూడా అంతమంది చనిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ వల్ల ఏదైనా మంచి జరుగుతుంది అంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మన లైఫ్ మోస్ట్ అన్సర్టెన్. మనకి ఏదైనా వైరస్ ఎనీ మూమెంట్ అటాక్ అవ్వచ్చు. అందుకు వైటమిన్ డి లెవెల్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తే మీరు చావరు, అంతవరకు నేను గ్యారెంటీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ మీ కెరీర్లో మీరు చేసిన పాటలన్నీ కానీ ఒకసారి చూస్తే ఆర్పి పట్నాయక్ రిస్క్ చేశారా, కొత్తగా ట్రై చేశారా? ఆయన తన పద్ధతి శైలి దాటి చేసిన పాట ఒకటి, ఆ రీమేక్ 2002 వరకు చూడలేదు ఇంతవరకు. ఆ పాట ఎందుకు చేయాల్సి వచ్చింది? అది మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది? మీరు వాంటెడ్గా చేశారా, బలవంతం మీద చేశారా? లేదు, డైరెక్టర్ గారు ఐడియా, బి గోపాల్ గారు అది కావాలన్నారు, చేసాం. నేను నా అంతటి నేను ఎట్టి పరిస్థితిలో వేరే సాంగ్ చేయాలని ఎప్పుడూ అనుకోను. కరెక్ట్. అది డైరెక్టర్కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అతను ఎందుకు అన్ని అడిగారో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతే సార్. అండ్ ప్రభాస్ గారిని లాంచ్ చేస్తున్నప్పుడు
ఆ సినిమాకి మ్యూజిక్ ఈశ్వర్ సినిమాకి మ్యూజిక్ మీరే చేశారు. బట్ మీ కెరీర్ మొత్తం చూసుకుంటే ఒక మాస్ సినిమాకి అంటే అంత మాస్ సినిమాలకి, మాస్ హీరోలను ఎస్టాబ్లిష్ చేసే సినిమాలకి వర్క్ చేసింది తక్కువ, లవ్ మూవీస్‌కి ఎక్కువ చేశారు. సో, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి ఆ సినిమాకి? అది మీరు జయంత్ గారికి అడగాలి. మీకు ఈ డౌట్ వచ్చిందా? నాకేం రాలేదు. హ్మ్. నేను చెప్పా కదా, ఎప్పుడు కూడా నా అంతటి నేను వెళ్ళి ఈ సినిమా ఇవ్వండి అని అడగలేదు. హ్మ్. ఆయన జయంత్ గారు ఆర్పి ఈ సినిమాకి యాప్ట్ అని ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన అడిగారు, నేను చేశాను అంతే. అండ్ ప్రభాస్‌కి ఆ సినిమాకి మీరు బీజీఎం చేసేటప్పుడు కానీ, మ్యూజిక్ చేసేటప్పుడు కానీ తనలో ఏం గమనించారు? తొలి సినిమాలో ఈరోజు ఇంత పెద్ద స్టార్ హోదాలో ఉన్నాడు ఆయన. మీకు ఆ రోజు ఏమర్థమైంది? అంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోస్ అవుతాడని అనుకున్నా, కానీ మరీ బాహుబలి అంత పెద్ద హీరో అవుతాడని అయితే అనుకోలేదు. Yeah. అండ్ 'ఇంద్ర' సినిమా సార్, మీరు చాలాసార్లు చెప్పారు మణిశర్మ కాబట్టి, బి గోపాల్ కాబట్టి చేశాను. అంటే మా ఇద్దరికి సింక్లో ఉండే డైరెక్టర్ బి గోపాల్ గారు అప్పట్లో, అండ్ మణిశర్మ కాబట్టి అంతా కలిసి నిర్ణయం తీసుకొని ఆ పాట చేస్తున్నారు. బట్ మణిశర్మ గారు కాకుండా ఆ పాట ఎవరు చేయాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఇది చిరంజీవి గారి డెసిషన్ అంట, ఆర్పి అయితే ఓకే అని చెప్పేసి మీ దాకా వచ్చింది అది? లేదు, తెలీదు. మ్. తెలీదు. మిగతా ఎవరైనా నాకు అబ్జెక్షన్ కానీ ఆర్పి పట్నాయక్ అయితే నాకు ఓకే అని చెప్పి ఆయన బి గోపాల్ గారికి ఇచ్చిన గైడెన్స్ ఉంటుంది. నిజంగా నాకు తెలియదు ఆ విషయం. సాంగ్ అయిపోయి నాకేం మాట్లాడారు చిరంజీవి గారితో మీరు? చిరంజీవి గారు లొకేషన్కి వెళ్ళేంత వరకు సాంగ్ వెళ్ళలేదు. ఆ, అంత అర్జెన్సీ ఉండేది సాంగ్కి. ఉమ్, స్విట్జర్లాండ్లో లొకేషన్లో ప్లే చేశారు సాంగ్. సార్ అది ఆయన హ్యాపీనా? ఫుల్ హ్యాపీనా? డెఫినెట్గా హ్యాపీ.